ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. నమస్తే బాలు గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? గుడ్. సో బాలు గారు అనగానే మా అందరికి గుర్తొచ్చేది ఏంటి అంటే షాక్ అయ్యారా? అదే కదా. ఎస్, యాక్చువల్గా ఎప్పుడు నవ్వుతుంటారు, ఇవన్నీ తర్వాత మాట్లాడదాం. అసలు ఫస్ట్ మీకు ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఆపర్చునిటీ ఎలా వచ్చింది చెప్పండి. అంటే ఇన్స్టాగ్రామ్లో ఫామ్ వచ్చింది, ఫిలప్ చేసుకోండి, ఒక వీడియో పెట్టండి అగ్ని పరీక్ష కోసం. అలా అంటే నేను ఒక 2 వీడియోలు పెట్టాను, ఫామ్ ఫిలప్ చేసి పంపించాను ఇన్స్టాగ్రామ్లోనే. చేస్తే ఇక తర్వాత మెయిల్ వచ్చింది. మెయిల్ రాగానే చాలా ఖుషిగా ఆనందంగా పడి అసలు నేను బిగ్ బాస్ పోతారనే ఒక సంతోషం అనిపించింది. మెయిల్ వేస్తే ఒక డేట్ రోజు రమ్మన్నారు. వెళ్తే ఆ రోజు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఏం చేసినంటే 40 పేజీలు ఇచ్చారు, ఇంత దొడ్డు బుక్. ఒక్కొక్క పెన్ను ఇంత బుక్ ఇస్తే ఆ బుక్లో క్వశ్చన్లు ఉంటాయి తెలుగులో. నన్ను రాయమంటే నాకు రాయనికి రాదు, నాకు ఒక అసిస్టెంట్ పెట్టమని చెప్పా. నేను చదివితే క్వశ్చన్ సమాధానం చెప్తా, అదే రాయాలని ఒక అబ్బాయిని పెట్టారు, నాకు హెల్ప్ చేశారు. అట్లా నేను రాశాను ఆ బుక్ రాసిన తర్వాత రాసేసి 3-4 గంటలు కూర్చుని పెట్టిండ్రు. ఒక రూమ్లో తీసుకెళ్ళిండ్రు. తీసుకెళ్ళి 10 మందిని కూర్చుని పెట్టిండ్రు లైన్గా. గంట సేపు క్వశ్చన్లు, కామెడీ, ఎంటర్టైన్మెంట్, డాన్స్ క్వశ్చన్లు. అలా అడిగితే జీడీ అంటారు దాన్ని, జీడీ సెలెక్షన్. అది సెలెక్షన్ అయితే నెక్స్ట్ రౌండ్కి వెళ్తాం. అది సెలెక్షన్ అయితేనే ఇంకోటి మనకు ఆఫర్ వస్తుంది. దానిలో సెలెక్షన్ అంటే ఆఫర్ రాదు. అది సెలెక్షన్ అయిన తర్వాత మా 10 మందిలో 3 సెలెక్షన్ అయినాం. నేను, బోడుప్పల్ ఒక అబ్బాయి, ఇంకొక అమ్మాయి మోడల్, తను మేము 3 సెలెక్షన్ అయినాం. వాళ్ళకి ఏం చేసిరంటే నెక్స్ట్ 7 days తర్వాత ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్కి సెలెక్షన్ కావాలి మళ్ళీ. అప్పుడు ఓకే అయింది, అందరం కలిసి వెళ్ళాం. మళ్ళీ ఒక డేట్ ఇచ్చారు. మేము ఇంకా బట్టలు కొనడం, ఆనందంలా షాపింగ్లు చేయడం అన్నీగా మొత్తం చేసేసుకున్నాం. అగ్ని పరీక్ష ఈ స్టార్టింగ్ ఎపిసోడ్స్ కి అన్ని చేశారు. 15 నుంచి ఇక 3 days షూట్ ఉంటుంది, కంపల్సరీ ఉండాలి అగ్ని పరీక్షలో అని చెప్పారు. ఓకే అని చెప్తే అన్ని పనులు తెలుసుకుని ఈవెంట్స్, ప్రోగ్రామ్స్, బోనాలు అవన్నీ వచ్చాయి ఆర్డర్స్. నేను చేయలేను, నాకు వేరే వర్క్ ఉందని చెప్పి ఎవరు చెప్పలేకపోయినాం. అగ్ని పరీక్షకి వెళ్తున్నాం, చెప్పొద్దు కదా, రిలీజ్ చేస్తే ఇప్పుడు ఇవన్నీ చెప్తుంటే బిగ్ బాస్ పోతే ముందే చెప్తారని చెప్పి ప్లాన్తో చెప్పలేకపోయినా. వెళ్ళినాం కదా, ఒక 70 మందిని ఇంత పెద్ద రూమ్లో వేసిండ్రు. వేసి ఒక్కొక్కరితో 2 ఫోన్లు, వాచీలు చేతికెట్టుకున్నాయి, అవన్నీ తీసుకుని కవర్లో పెట్టి ఒక్కొక్కరు. టైం కూడా మీకు తెలియదు, అక్కడ తెలియదు. 8 o'clock తీసుకెళ్లి ఒక రూమ్ వేస్తే నైట్ 12 గంటల వరకు ఉండాలి. అవును, అలా 3 రోజులు ఉన్నారంట కదా. కానీ ఏంటి అసలు మన షోకి వచ్చిన ప్రతి గెస్ట్ కూడా ఉప్పల్ వాళ్ళు లేకపోతే మేము 3 రోజులు అక్కడ ఉండేవాళ్ళం కాదు. అసలు మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా సేమ్ ఎనర్జీతో ప్రతి ఒక్కరిని నవ్విస్తూ ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాడు. ప్రతి ఒక్కళ్ళు సీరియస్లీ నిజంగా ఇదే మాట చెప్పారు. నిజంగా ఆర్ట్ఫుల్గా చెప్తున్నా, నేను అబద్ధాలు అసలు ఆడను, నాకు అలవాటు కూడా లేదు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆ 70 మందిలో అందరు తెలుసు ఉప్పల్ బాల్ సెలబ్రిటీ అని. అందరూ షాక్ అయినరు, నువ్వు ఎందుకు ఒక సెలబ్రిటీ, నువ్వు దీనికి రావడం ఎందుకు, నేను అసలు సెలబ్రిటీ క్వశ్చన్లో తీసుకోవాలి, అసలు నువ్వు అగ్ని పరీక్షకి ఎందుకు వచ్చినా అడిగారు. దీనిలో ట్రై చేసినా దాంట్లో అవకాశం ఇవ్వలేదని చెప్తే వాళ్ళంతా పరిశ్రమ. దాంట్లో రకరకాలు వచ్చారు, ఒకరితో మాట్లాడతలేరు. ఫస్ట్ అక్కడ గ్రూపులు చేసినప్పుడు నా గ్రూప్లో 3 వచ్చిర్రు. ఆ 3తోనే మాట్లాడాలి, మిగతా వాళ్ళు నాకు తెలియదు. ఒక గ్రూప్లో 10 మంది 9 మంది సెలెక్షన్ అయ్యారు, ఒక గ్రూప్లో 5 మంది సెలెక్షన్ అయ్యారు, ఒక గ్రూప్లో 3 సెలెక్షన్ అయ్యారు, ఒక గ్రూప్లో. ఇప్పుడు ఏ గ్రూప్ వాళ్ళు తెలియదు. ఫస్ట్ క్వశ్చన్ జీడీలో ఎవరిది వాళ్ళు తెలియదు. అక్కడికి వచ్చినాక ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు అందరూ. ఎవరితో మాట్లాడినట్టు కూడా భయపడుతుంది. ఝాన్సీ అని ఒక అమ్మ వచ్చింది, రైతు బిడ్డ అని ఆమె పాటలు పాడుతుంది. తన సైలెంట్గా వచ్చింది, ఎవరు పట్టించుకుంటలేరు. ఉప్పల్ బాలన్న నేను బిగ్ ఫ్యాన్ అన్న, నీకు నువ్వు రావడం ఏంది, అసలు నేను లైఫ్లో నేను చూస్తాను చూడ అనుకున్నా, నిజంగా నా టిక్ టాక్ నుంచి నువ్వు అంటే పెద్ద ఇష్టం నాకు తెలుసా అన్నట్టు. నేను అంటే నిజంగా చెప్తున్నా, నువ్వు నాకు ఎంత ఇష్టమో నాకు తెలియదు కానీ ఓపెన్ చెప్తున్నా ఆర్ట్ఫుల్గా. నాకు ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అన్న. ఎందుకంటే రైతు పాటలు పాడతావు కదా ఒరిజినల్లా, నాకు అప్పుడైతే నిజంగా ఈ అమ్మాయి గొంతు ఏం బాగుంటుంది, పాడే దాంట్లో అవకాశం ఇస్తే బాగుంటుంది అలా అనుకున్న ఝాన్సీని చూసి మస్తు నచ్చినో తెలుసు నాకు అని బాగా లైక్ చేసిన. నా ఫ్రెండ్స్ కొంతమంది మంచి మంచి అమ్మాయిలు వచ్చారు, మా అబ్బాయిలు వచ్చారు, అందరితో లైక్. అందరిని ఏం చేసిన అంటే అందరిని కలిపిన నేను. ఒక రోజు 70 మాటలతో అందరిని కలిపిన. బాగా కలిపి ఏం చేసిన అంటే అందరిని ఒప్పించిన. ఇక్కడ నేను ఇట్లా జడ్జిలాగా లేచి అందరూ కుర్చీల మీద కూర్చుంటారు కదా, ఇట్లా బోర్డులా ఉంటుంది, సైలెన్స్,
ఇక్కడ 70 మంది జీడీలో నుంచి సెలక్షన్ వచ్చిన వాళ్ళము అందరితో మాట్లాడుకోండి, అందరితో క్లోజ్ ఉండండి. మనం దీంట్లో ఎవరం వెళ్ళిపోయిన అగ్ని పరీక్షలకు వాళ్ళకి సపోర్ట్ చేద్దామండి. ఓకే, నేను పోయినా నాకు సపోర్ట్ చేయండి, మీరు పోతే నేను మీకు సపోర్ట్ చేస్తా. మనం ఎవరు ఒక్కొక్కరు ఓవర్ యాక్షన్ తిట్టుకోవడం హ్యాడిట్యూడ్ మాత్రం ఇక్కడ అసలు సెలబ్రేట్ అనేది వద్దని చెప్పి అట్లా కల్పించి అందరి మీద ఒక్కొక్క జోక్ లేడం, కామెడీ చేయడం, కలిసి ఉండడం, ఇక మొత్తం ఇక ఎంటర్టైన్మెంట్ 2 days వాళ్ళకి ఇక నేను నవ్వుపించి ఇక తర్వాత అక్కడ ఫ్రెండ్ ఉంటాడు ఒకడు లారీ నడిపిస్తాడు అన్నట్లు లారీ సెలక్షన్ అయింది. ఏ లారీ అరే లారీ నాకు కావాలి నీ గుండెకాయ, అట్లా కామెడీ జోకులు ఒక్కొక్కరి అట్లా ఫన్నీగా అమ్మాయిలు ఇట్లా పంపించిన ఒక్కొక్క అమ్మాయి గురించి ఒక్కొక్కటి యాంగిల్ చెప్పేసిన. ఒక్క రోజు ఒక అమ్మాయి క్యారెక్టర్ గురించి చెప్పిన, అసలు నువ్వు ఏం చూసి మా గురించి చెప్పినావు ఇంత కరెక్ట్ అని వాళ్ళు అంతా ఫీల్ అయిపోయారు నాకు. నిజంగా వాళ్ళు ఏమన్నారంటే బాలు నువ్వు ఉన్నందుకే 2 రోజులు ఉన్నాం, నువ్వు లేకుంటే అమ్మో పిచ్చేది కానీ నువ్వు పక్క వెళ్తావు అన్నారు. కానీ నాకే 3 లెడ్ రైట్లు ఇస్తారు, నాకే తెలియదు. అవును, అసలు బాలు ఏంటి ప్రాసెస్ అంటే ఇప్పుడు మీరు అంటున్నారు నేను ఆల్రెడీ సెలబ్రిటీ కేటగిరీలో వెళ్ళాలి బట్ నేను ఇలా నార్మల్గా ట్రై చేశాను అని చెప్పి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే నవదీప్ వర్సెస్ ఉప్పల్ బాలు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు అని ఒక పోలింగ్స్ కూడా నేను చూశాను. అసలు మీరు కూడా ఒక మాట మాట్లాడారు, నేను ఆయన కనిపిస్తే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను అని. నవదీప్ గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే ఇక్కడ జడ్జెస్గా మేము కూర్చున్నప్పుడు అన్ని రకాలుగా వాళ్ళని టెస్ట్ చేయాలి, టాస్కులు ఇవ్వాలి, అది పర్సనల్గా మేము చేయలేదు, అది మా రోల్ అని చెప్పి ఆయన ఒక వీడియో రిలీజ్ చేస్తారు. అసలు మీరేమనుకుంటున్నారు? నేనేమంటున్నానంటే వాళ్ళకి ఒక జడ్జి స్థానం ఇచ్చారు. అక్కడ జడ్జి స్థానం ఇచ్చినప్పుడు రూమ్ లో ప్రతి ఒక్కరిని పంపించి అక్కడ స్టేజ్ మీదకి వెళ్ళిన వాళ్ళు తిరిగి రూమ్ లోకి రావద్దు, అక్కడ ఏం జరిగిందో అడుగుతామని చెప్పి అక్కడ నుంచి మొబైల్ ఇచ్చి అక్కడ నుంచి పంపించారు. మేము పర్సన్ అవుతున్నాం, అదేంది రూమ్ లోకి వెళ్ళిన వాళ్ళు మన రూమ్ లోకి ఎందుకు రావట్లేరు, 3 రోజుల నుంచి అటే వెళ్ళిపోతున్నారు, వస్తలేరు, ఏం జరుగుతుందో రాని అని చెప్తే అక్కడ అందరినీ రూమ్ లోకి పంపించారు ఒక్కొక్కరిని. జడ్జెస్ క్వశ్చన్ ఏంటంటే దాంట్లోకి వెళ్ళిన 2-3 ఎదురు చెప్తే నడరా బై నడు నువ్వు షెట్టుగావు అని చెప్పి పంపించారు వాళ్ళకి ఎదురు చెప్తే జడ్జెస్కు. ఇదంతా టెలికాస్ట్ అయినాయా? అయినాయి కదా, ఓకే, రిలీజ్ కూడా అయినాయి కదా, ఓకే అయినాయి. నేనేం చేసిన అంటే అంత పెద్ద షో 2 కోట్ల మంది చూస్తారు మా టీవీ బిగ్ బాస్ అంటే చూడనోడే లేదు. ఉప్పల్ బాల్ అనేది ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చేస్తారు వల్గర్గా, ఇలా కామెంట్స్ పెడతారు, అలా ఇలా అని 100 మంది అనొచ్చు, నేను తప్పు పట్టట్లే. మన గురించి తెలియనప్పుడు ఎవరైనా అంటాం, అది ఆ ప్లేస్లో నేనున్నా మీరున్నా ఎవరైనా అంటారు ఫ్యాన్స్, తప్పులేదు దాంట్లో. నేనేమంటున్నా అంటే నా జెన్యూనిటీ, నేను సెలెక్షన్ అయితే బిగ్ బాస్లో ఎట్లా ఉండాలి, ఎలా మాట్లాడాలి అనేది నాకు నాలెడ్జ్ ఉంది. నేను అక్కడ పోయినాక జడ్జెస్ దగ్గరకు పోయినాక నాకు కొంచెం భయం అనిపించింది. ఏంటంటే వీళ్ళు ఇంత పెద్ద బిగ్ బాస్ షో, రేపటి నాడు నేను చిన్న మిస్టేక్ మాట్లాడినా కూడా నా ఫ్యాన్స్ కానీ చూసే జనాలు కూడా నన్ను వేసుకుంటారు, మనం ఎంత జాగ్రత్త ఉండాలో అంత జాగ్రత్త ఉండాలని చెప్పి నేను కూల్గా ఉన్నా. మాట్లాడడానికి శాతకాక కాదు అక్కడ మ్యాటర్. ఆయన ఫస్ట్ క్వశ్చన్ ఒక టాస్క్ ఇవ్వలేదు, ఒక గేమ్ ఇవ్వలేదు, బాలు ఇది పని చెయ్యి, బాలు అది చెయ్యి, పోనీ నువ్వు నన్ను ఎలిమినేట్ చెయ్యి, ఎలా మాట్లాడతావు రేపు బిగ్ బాస్లో, రేపు నిన్ను బిగ్ బాస్లో అంటారు అప్పుడు నువ్వు ఎలా సమాధానం చెప్తావు అని అడిగింటే దానికి నేను వాదించేవాడిని. అక్కడ ఏంది వెళ్ళాను నిలబడ్డ బొమ్మలాగా, నీ ఫ్యామిలీ గురించి చెప్పన్నారు. నేనేమని చెప్పానంటే నాది ఇలా, మా అన్నయ్య ఇలా, మా అన్నయ్యకి 3 ఆడపిల్లలు ఆటో నడిపిస్తారు, మా చెల్లికి 3 కొడుకులు, మా బావ కార్ డ్రైవర్, మా చెల్లెలు ఇండ్లో పనిచేస్తుంది, మా నాన్నగారు చనిపోయారు, మా అమ్మగారు ఉంటారు, మా అక్కకు భర్త చచ్చిపోయిన ఒక కొడుకు ఉంటాడు. నేను చిన్నప్పుడు హైదరాబాద్కి వచ్చేసి ఒక ఆఫీస్ బాయ్ పనిచేస్తుంటే వరుసతో ఒక ట్రాన్స్జెండర్ పరిచయం అయింది. నాకు రెంట్ లేనప్పుడు కానీ అన్నం లేనప్పుడు తన రూమ్లో ఉంచుకుని నాకు ఫుడ్ పెట్టింది. అట్లా అట్లా కొన్ని రీల్ చేసుకుంటా టిక్ టాక్ వస్తే అలా రీల్ చేసుకుంటా సారీలు కట్టుకుని కొత్త యాంగిల్ చూపించాలి, జనాలు కొత్త యాంగిల్ చూపించాలి, కొత్తగా చూపించాలని చెప్పి నేను అదొక ఫీల్డ్ ఎంచుకున్నాను. నేను ఆ సారీ కట్టుకున్నాను అంటే ఒక ఫీల్డ్. ఇప్పుడు ఈ బట్టలు ఉన్నాయి, రోజు జనాలు ఇట్లా చూస్తున్నారు, 1 year చూసారు, 2 years చూసారు. నేను టిక్ టాక్లో వీడియోలు చేసేటప్పుడు నాకు ఒక టీ షర్ట్ కోట్ ఇట్లా ఇదే డ్రెస్ ఈరోజు ఇదే వేసుకొచ్చిన, ఇట్లు ఈ గెటప్లు ఉండే. కొత్త వాళ్ళు రోజు చూసి 1 year అవుతుంది ఇదే కనబడుతున్నారు, ఉప్పల్ వాళ్ళు కొత్త యాంగిల్ చూపించడని జనాలు అనుకుంటారు. ఆ టాక్ నాకు తెలుసు మైండ్లో. కొత్తగా చూపిద్దామని చెప్పి ఒకరోజు పంజాబ్ డ్రెస్ వేసుకుని చేసిన, డిఫరెన్స్ కనిపించాలని. ఇంకొక రోజు సారీ కట్టుకుంటే ఎట్లుంటానేమో అట్లా కట్టుకున్నా. అది ఎందుకు కట్టుకున్నా అంటే నా ఫ్యామిలీకి 1 రూపీ వస్తుంది, మాకు తినడానికి అన్నం లేదు, రెంట్ కట్టుకోనికి ఇబ్బందిగా ఉంది నా పరిస్థితి. నిజంగా చెప్పండి హైదరాబాద్ నుంచి మా ఊరు వెళ్ళిపోదామని ఏడ్చిన రోజులు ఉన్నాయి. అంటే 2 days ఫుడ్ లేక నీళ్ళు తాగి వండుకున్న రోజులు ఉన్నాయి రూమ్లో. ఫుడ్ లేక నీళ్లు తాగి నీళ్ళు తాగి
ఓకే, అంటే టిక్ టాక్స్ రీల్స్ చేయకముందు చేయకన్నా ముందు కొత్తలో నేను వచ్చినప్పుడు ఎంటైర్ ఫ్యామిలీనా లేకపోతే మీరు ఒక నేను ఒక్కని సింగిల్కి ఇక్కడ ఒకరింట్లో పని చేస్తుంటే వాళ్ళు ఇట్లా ఏదన్నా అంటే కొంచెం మనం తట్టుకోలేక నేను చేయనండి, మీకు ఇష్టం లేనప్పుడు ఇంత పని ఎక్కువ పని చెప్తే నేను చేయనండి సపరేట్ రూమ్ తీసుకుంటే అప్పుడు రూమ్ కట్టుకోవాలంటే నాకు డబ్బులు లేవు, మనీ ఉంటేనే కట్టేది. అట్లా ఇబ్బంది పడి చాలా ఏడ్చేదిగా. నా ఫ్రెండ్ ఊకే నా ఎలిబినగర్ పోతే కూడా ఆటోకి నాకు 10 రూపాయలు అయ్యేది, 5 రూపాయలు రానికి 5 రూపాయలు 10 రూపాయలు, ఓకే అదొక ఇబ్బంది. మళ్ళీ ఒకసారి దొరకకుండే బస్కి వచ్చిన ఒక 20-30 రూపాయలు అవుతుండే. అవి రోజు నేను తన దగ్గరకు పోయేది వచ్చేది, పొద్దుగాల పోతే నైట్ వచ్చేది. ఒకసారి ఆవిడ అక్కడ కూడా పండుకునే వాడిని, ఇక ఫుడ్ పెట్టేది, పచ్చళ్ళు చేసేది, ఆమె దగ్గర కొంతమంది ఉండేది, బాగా చూసుకునే వాళ్ళు. నేను తన దగ్గర మంచిగా ఉండేది. తన అడుకునికి వెళ్ళినప్పుడు వెళ్ళేసి వస్తే తను వచ్చేవారు, తన రూమ్ క్లీన్ చేయడం, తన బట్టలు విండడం, అట్లా నాకు మంచి ఫ్రెండ్ దొరికిందిరా, అన్నం పెడుతుంది, నీకేమైనా కావాలంటే హెల్ప్ చేస్తాను, అట్లా అట్లా చూసుకుంది. నాకు కొంచెం మంచిగా అనిపించింది అని తన దగ్గర నేను ఉన్నాను. ఈరోజు ఈ స్థాయిలో ఉండడము, సెలబ్రిటీ, ఇప్పుడు నేను రేపు బిగ్ బాస్కి వెళ్ళినా నేను ఏదైనా ఓపెన్ మైండ్గా చెప్తాను, నాకేం సిగ్గుపడనీకి లేదు. ఇది ఇప్పుడు నేను ఒక సెలబ్రిటీని కదా, ఒక మనిషిని చీప్ నాకు అక్కర్లేదు. అలా మెయింటైన్ చేసుకుంటే అలా అలా తిరుగుతూ తనతో ఉండి ఒక ఆఫీస్ బాయ్గా చేసుకుని సెట్ అయ్యి కొంచెం 6,000కి ఇట్లా పని చేసుకుంటే అట్లా సైన్. నీ ఫ్యామిలీ గురించి చెప్పు అంటే అగ్ని పరీక్షలు చెప్పాను. అయిందని ఇంకేమని చెప్పాలా అని అడిగి ఒక టాస్క్ గేమ్ ఇస్తేనేమో దానికి నేను రివర్స్ చెప్పేవాడిని. ఆడు చెప్పి ఏడ్చేసిన అప్పటికి, ఇలా జరిగింది సార్, నాకైతే ఇది ఆపర్చునిటీ కావాలి బిగ్ బాస్కు అంటే